గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏసీ ఎదురుగా ఉందన్నమాట. ఇక్కడ సెంట్రల్ ఏసీ మీకు కనిపిస్తుంది కదా. సో మార్నింగ్ లేచేటప్పటికి నోస్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే నిన్న జర్నీ చేసాము అండ్ అటు ఇటు ఎక్కువ తిరిగాము కదా ప్యాలెస్ అంతా. సో అలసిపోయాము, తెలియకుండా అలానే నిద్రపోయాము అనమాట. మార్నింగ్ లేచేసరికి అందరికీ నోస్ బ్లాక్ అయిపోయింది. ఎనీవేస్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. రాగానే ఫస్ట్ పూల్లోకి వెళ్ళిపోయారు కిడ్స్ అండ్ మేము కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత టబ్ బాత్ చేసేసాము, బబుల్ బాత్ జకుజీలో. అండ్ దెన్ డిన్నర్ చేసేసి ఇంకా కొంచెం ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అప్పుడప్పుడు కొంచెం చిల్ అవ్వడానికి ఇలా రిసార్ట్స్ని ఎంచుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ రియల్లీ. కొంచెం టైం బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది నిజంగానే. ఈ లైట్స్ చూడండి, లైట్స్ అన్నీ కూడా మనకి ఈ ఫైర్స్ తోటి ఉండేలాగా, ఈ మిర్రర్ కూడా అంతే అప్పట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ లైట్స్ అన్నీ కూడా అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కదా, ఇలా పెట్టుకునే వాళ్ళు. ఈ ఒక క్వీన్స్ ప్యాలెస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ పైన ఉండే ఇది క్లాత్ ఉంది కదా, కెనోపీ అంటారా. క్రిష్ గారు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. బాయ్. చేస్తావా? ఇక్కడంతా కూడా ఫారెస్ట్ బ్యాక్ సైడ్. అవి వచ్చి అక్కడ లోటస్ ఫ్లవర్స్ పెట్టారనమాట. అది స్టాగ్నెంట్ వాటర్, పైన ఆయిల్ వేశారు అంటే ఇన్సెక్ట్స్ అవి రాకుండా. అండ్ ఇది మన పూల్. అక్కడ చుట్టూ సిట్టింగ్ ఏరియాస్ అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ బెడ్ టైప్ ఇచ్చారనమాట పూల్ వ్యూతో. దిస్ ఈజ్ ఎ మచ్ నీడెడ్ ట్రిప్ ఫర్ మీ అని చెప్పచ్చు. ఎందుకంటే నాకు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొంచెం లైఫ్ ఏంటో రొటీన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే లైఫ్ రొటీన్గానే ఉండాలి, మరీ హెక్టిక్ అవ్వకూడదులేండి. నాకెందుకు కొంచెం మూడీగా అనిపిస్తుంది, ఎక్కడికైనా బ్రేక్ తీసుకుందాం అనిపిస్తూ ఉండేది. అండ్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్లో ఎవ్వరూ లేని ఒక క్రౌడ్ ఎక్కువగా లేని ఒక లోన్లీ ప్లేస్ అంటే నాకు ఇలాంటి ఒక రిసార్ట్ అనిపించింది. హౌ మచ్ ఈజ్ ఇట్ సేఫ్ అంటే ఓకే, అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అన్నట్టు అనిపించింది. అంటే చాలా డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక విల్లా అనుకోండి, అక్కడ లాస్ట్లో ఇంకో విల్లా ఉంది. సన్ చూడండి, సన్ రైజ్ ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తానికి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే వచ్చేసాను. ఐ అడ్మిట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, బట్ ఆ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి నీడ్ ద మోస్ట్. అలా అందరికీ దూరంగా లోన్లీగా పీస్ఫుల్. ఫుడ్ కూడా అంతే అనమాట, చాలా హెల్తీగా వండుతున్నారు. అస్సలు డీప్ ఫ్రై లేదు. నిన్న డిన్నర్ కాంప్లిమెంటరీ కదా, వెళ్ళాము. ప్రాన్స్ అవి ఆర్డర్ చేసుకున్నాము. ప్రాన్స్ అయితే పాపం క్రిష్కి మేము హెల్తీగా ఉండాలి అనేసి అసలు డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేస్తాము. ఇక్కడ వాళ్ళు అది కూడా చేసినట్టు లేరు, జస్ట్ గ్రిల్డ్ ప్రాన్స్ అనమాట. కొంచెం స్మెల్ అది వస్తుంది అనేసి తినలేదు వాళ్ళు. అంటే హరి కూడా తినలేదు, క్రిష్ కూడా తినలేదు. ఇంకా నేను వేస్ట్ అయిపోతుంది, ఫుడ్ వేస్ట్ చేయకూడదని నేను తిన్నాను. కానీ ఎంత హెల్తీగా చేశారంటే అంత హెల్తీగా, వితౌట్ ఆయిల్ ఆర్ విత్ మినిమం ఆయిల్ అని. అసలు గ్రిల్డ్ ప్రాన్స్ కాబట్టి ఆయిల్ అక్కర్లేదండి. అండ్ చికెన్ కూడా అంటే గుంటూరు చికెన్ ఫ్రై ఆర్డర్ చేసాము. అది కూడా అన్ని ఐటమ్స్లో వీళ్ళు స్వీట్ వేస్తున్నారు, అన్నిట్లో కొంచెం హనీ డ్రిజిల్ చేస్తున్నారు. అంటే కనడియన్స్ అలా తింటారనుకుంటాను.
అండ్ గుంటూరు చికెన్ ఫ్రై అయితే కొద్దిగా స్పైసీగా ఉంటుంది అనేసి అదే ఆర్డర్ చేస్తే అది కూడా స్పైసీగా లేదు. వీళ్ళు ఎలా ఉంటున్నారు అబ్బా అనిపించింది. గుంటూరు చికెన్ ఫ్రై, గార్లిక్ మ్యారినేటెడ్ గ్రిల్డ్ ప్రాన్స్ అవి ఆర్డర్ చేసాము. అండ్ బ్రోకలీ సూప్ గీత ఏదో తిందామని ఆర్డర్ చేశాడు కానీ అది మరీ క్రీమీగా థిక్గా ఉంది, అంత నచ్చలేదు. అండ్ క్రిష్ వచ్చి దాని పేరు చాలా పొడుగ్గా ఉంది, కాజీ మెంతి అండ్ చికెన్ సూప్ అనమాట. ఆ సూప్ లాగా లేదు, ఒక చిన్న గాజు గ్లాసులో ఇచ్చారు. రసం లాగా, ఇప్పుడు మనకి రసం చేసుకుంటాం కదా, పెప్పర్ రసం, మిరియాల రసంలో చిన్న చికెన్ పీసెస్ వేసినట్టు అనిపించింది. కానీ తాగేటప్పుడు మాత్రం అలా గొంతులో నుంచి అలా ఇంటెస్టైన్స్లోకి అలా స్మూత్గా వెళ్ళిపోతున్నట్టు రసం తాగినట్టే అనిపించింది. అది బాగుంది, అంటే హెల్దీ హోమ్ ఫుడ్ లాగా అనిపించింది అనమాట. ఒక మంచి రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళొచ్చు. హెల్దీ ఫుడ్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. మేము ఇక్కడ జల్మహల్ సూట్ బుక్ చేసుకున్నాము, ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నివాస నిలయ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నివాస నిలయాలో అయితే మనకి ప్రైవేట్ పూల్ ఉండదు, ఓన్లీ జకూజీ ఉంటుంది. టబ్ ప్లస్ జకూజీ ఉంటుంది. ఇక్కడ టబ్ ప్లస్ ప్రైవేట్ పూల్ ఉంటుంది. ఇప్పుడు పాండమిక్ కాబట్టి కామన్ పూల్స్ అండ్ కిడ్ పూల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. అండ్ ఈ హంపీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. ఓన్లీ 2 ప్లేసెస్ ఓపెన్లో ఉన్నాయంట, బర్డ్ శాంక్చురీ అండ్ బేర్ శాంక్చురీ అండ్ జూ. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. సో మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను అక్కడికి, ఓకేనా? లెట్స్ గో. కొంచెం సన్ స్క్రీన్ మూసుకొని వస్తా. గద్ద ఈగల్ పైన ఇక్కడ కాఫీ చేశాను. ఆబ్వియస్లీ మనకి ఇక్కడ కాఫీ సరిగా కుదరదు, చల్లగా అయిపోయింది అండ్ వాటరీ కన్సిస్టెన్సీ. అండ్ హరి ఏమో తీయగా కూడా ఉంది అన్నాడు. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం చేశాను కానీ ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇక్కడైతే గ్లాస్ వాటర్ బాటిల్తో వాటర్ ఫిల్ చేశారు. ఇంట్లో కూడా నేను గ్లాస్ వాటర్ బాటిల్స్ వాడాలనుకుంటున్నాను, బట్ మన పిల్లలు మా పిల్లలు దాన్ని ఒక్క నిమిషంలో పగలు కొట్టేస్తారు. సో ఐఎమ్ పోస్ట్పోనింగ్. వాళ్ళు పెద్ద అయ్యాకన్నా ఐ షుడ్ యూస్ దీస్ వాటర్ బాటిల్స్. అండ్ ఇక్కడైతే కొన్ని స్నాక్స్, రోస్టెడ్ కాజూస్ అండ్ ఆల్మండ్స్. And now I'm going to enter into the pool. Let's go. She is my little kid. Say hi. Hi. Yeah. I'll see you in a little while. Bye. Hello all. Welcome back to my channel, Alasiri Nilayamlo. And after a long gap, I'm again back.
ఇది అరౌండ్ సెకండ్ లాక్డౌన్ ఆ టైంలో అనమాట. సెకండ్ లాక్డౌన్ వచ్చింది కదా మనకి. సెకండ్ లాక్డౌన్కి జస్ట్ ముందర వెళ్ళాం మేము హంపీకి. సో డే 1 అయితే నేను అప్పుడే పెట్టేశాను, అండ్ డే 2 వచ్చేసి మధ్యలో నేను టైం లేక ఎడిట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేసి డే 2 వ్లాగ్ ఇది, హంపీ ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మమ్మీ మంకీ అండ్ బేబీ మంకీ బాల్కనీలో, ఐ మీన్ అక్కడ సిట్అవుట్ ఏరియా ఉంది కదా, సో అక్కడ అవి కొంచెం చిల్ అవుతున్నాయి. మా క్రిష్ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు వాటితో ఆడుకోవడానికి. తనకి పెట్ అనిమల్స్ అన్న ఇలా వైల్డ్, ఐ మీన్ మంకీస్, క్యాట్స్, డాగ్స్ అంటే తనకి ఇష్టము. అండ్ ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో నేను ఒక చిన్న టాపిక్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, డూ వీ రియల్లీ నీడ్ అ హాలిడే ఇన్ అవర్ లైఫ్స్? ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎ ఫీలింగ్ దట్ మనకి నచ్చిన పని చేసేటప్పుడు, ఐ మీన్ మనం చేసే ప్రొఫెషన్ ఆర్ వర్క్ కానివ్వండి, అది మనకి ఇష్టమైంది అయిందనుకోండి, అప్పుడు హాలిడే అవసరం లేదు. అంటే ఒక ప్యాషనేట్ ప్రొఫెషన్లో ఉంటే మనకి హాలిడే తీసుకోవాల్సిన అవసరం లేదు. హాలిడే అనేది ఎప్పుడు తీసుకుంటాము? స్ట్రెస్ని తగ్గించుకోవడానికి, బర్డన్స్ని తగ్గించుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. మనం లవ్తో ఏదైనా వర్క్ చేస్తే హాలిడే అవసరం లేదు, ఎందుకంటే లవ్తో చేసేటప్పుడు ఆ స్ట్రెస్ అనేది మైండ్కి వెళ్ళదు అనేసి. సో నేను కూడా అదే బిలీఫ్లో ఉండేదాన్ని. కాకపోతే ప్రొఫెషన్ ఆర్ వర్క్ అనేది మ్యాక్స్ అంటే 12 అవర్స్ ఉంటుంది అంతే. మినిమం 6 అవర్స్ టు మ్యాక్స్ అంటే 12 అవర్స్ అంతే. కానీ మిగిలిన 12 అవర్స్ అంటే మరి 24 అవర్స్ 12 వేసుకోకండి. ఓకే, 6 అవర్స్ అనుకుందాం. 6 అవర్స్ ప్రొఫెషనల్ లైఫ్ అయితే 6 అవర్స్ మనము వీ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ ద షిట్ అరౌండ్ అస్. సో ఆ షిట్ నుంచి వచ్చిన స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికైనా వీ రియల్లీ నీడ్ ఏ హాలిడే. హాలిడే అంటే మరీ ల్యాక్స్లో ఖర్చు పెట్టి ఫారిన్ కంట్రీస్ ట్రిప్స్ అలాంటివి ఏం కాదండి. మనం ఉన్న ఒక లోకల్ ఏరియా నుంచి, మన లోకల్ సరౌండింగ్స్ నుంచి we can change that location and we can move to a far area which is less covered with people, or అంటే ఒక నేచర్లోకి వెళ్ళడము, మన చుట్టూ ఉన్న పీపుల్ నుంచి కొంచెం వేరే ఎన్విరాన్మెంట్ని చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఒకే చోట ఒకే పీపుల్తో సరౌండ్ అయి ఉంటాం కదా, వాళ్ళ నుంచి మనకు తెలీదో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఒక్కసారి కనుక మనము అన్నింటికి దూరంగా వెళ్ళామనుకోండి, మనము అవుట్ సైడ్ నుంచి చూసిన వాళ్ళం అవుతాం, మనము అవుట్ సైడ్ నుంచి చూసిన వాళ్ళం అవుతాం అనమాట. సో వీల్ ఫీల్ ఏ మోర్ ఫ్రెష్ అండ్ రిలాక్స్డ్ స్టేట్ అనమాట. అండ్ అగైన్ మనం రిటర్న్ వచ్చినప్పుడు మైండ్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే ఏమంటారు, ఆ బ్యాగేజ్ అనేది ఉండదన్నమాట. ఏదైనా పర్సన్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సరౌండింగ్స్ నుంచి మనకు కొంచెం బ్యాగేజ్ అనేది వస్తుంది కదా. హాలిడే తీసుకోవడం వల్ల ఏంటంటే మనము అన్నిటిని మర్చిపోయి వీళ్ళందరి నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి, పీపుల్ నుంచి, అన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ మనకి కొన్ని న్యూ మెమరీస్ క్రియేట్ అవుతాయి. ఆ మెమరీస్తో మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఇక్కడున్న బిఫోర్ హాలిడేలో మనం ఫేస్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి అంత బ్యాగేజ్ అనేది క్యారీ అవ్వదన్నమాట. మన మైండ్ పైన అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. ద ఎఫెక్ట్ విల్ బి రెడ్యూస్డ్. We are going to the breakfast now. So definitely I think holiday is a must for everyone అనుకుంటున్నాను. అండ్ మన ఏజ్ని బట్టి అంటే కొంతమందికి ఏంటంటే డివోషనల్గా వెళ్ళడం ఇష్టము, కొంతమందికి లోన్లీ ప్లేసెస్కి వెళ్ళడం ఇష్టం, కొంతమందికి ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకపోవడమే బెటర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లవ్ ఫన్ అనమాట. ఫ్రెండ్స్ తోటి అలా ఫన్ జోన్స్లోకి వెళ్ళడం ఇష్టం యూత్కి. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు గో టు టెంపుల్స్ అలా అనమాట. వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి దే కెన్ చోజ్ దర్ హాలిడేస్, అండ్ వాళ్ళ బడ్జెట్ని బట్టి కూడా దే కెన్ చోజ్ దర్ హాలిడేస్. నాకైతే బేసిక్గా సింపుల్ అండ్ రిలాక్స్డ్గా అండ్ లోన్లీగా ఉండే ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. యూజువల్గా రిసార్ట్స్ ఆర్ మనం ఏదైనా హోటల్స్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది కదా. సో సేమ్ ఇక్కడ కూడా. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇక్కడ ఫుడ్ అంతగా నచ్చలేదన్నమాట.
టేస్ట్ పరంగా అయితే ఐ విల్ గివ్ ఓన్లీ 3 స్టార్స్. బట్ హెల్త్ పరంగా అయితే 4 to 4.5 ఇవ్వచ్చు. ఎందుకంటే అన్నీ కూడా మనకి లెస్ ఆయిల్ ఆర్ నో ఆయిల్ అండ్ స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది. మనకి మామూలుగా రెస్టారెంట్స్లో దొరికే ఆయిలీ ఫుడ్, మంచూరియన్ టైప్, స్పైసీనెస్ అవన్నీ కూడా ఉండవు. అన్ని రెసిపీస్లో కొంచెం స్వీట్ కూడా యాడ్ అయింది. నాకు అసలు నచ్చదు అలా స్వీట్ యాడ్ అయితే. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ క్విజైన్స్ అనమాట, అన్నీ ఉన్నాయి. కర్ణాటక స్పెషల్ బిష్బిలేబాత్ ఉంటే బాగుండి అనిపించింది, కానీ ఇక్కడైతే దొరకలేదు. అండ్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ అవి కూడా ఉన్నాయి. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. క్రిష్ యాజ్ యూజువల్ పొంగల్ అంటే ఇష్టం కాబట్టి పొంగల్ చట్నీ అండ్ చికెన్ అది పెట్టుకున్నాడు, సాసేజెస్. అండ్ ఇక్కడ నేనైతే కొంచెం మిల్లెట్ ఉప్మా, ఆరెంజ్ జ్యూస్ అండ్ బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, హాలిడే అనేది నెససరీనా కాదా లైఫ్లో? ఖచ్చితంగా నెససరీ అనే చెప్తాను నేను. ఫ్యామిలీ క్లోజ్ అవ్వడానికి, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కోసం అన్నా మనకి హాలిడే అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కదా రొటీన్ డేస్లో. పిల్లలేమో వాళ్ళ స్కూల్తో బిజీగా ఉంటారు, మనమేమో మన వర్క్తో బిజీగా ఉంటాము. అందరం కలిసి ఒక చోట కూర్చోవాలి అంటే ఇంట్లో హాలిడే తీసుకుంటే ఏంటంటే ఎవరి మొబైల్స్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఇప్పుడున్న ఎరాలో. మనం చిన్నప్పుడు అంటే అప్పుడు వేరే సంగతి అనుకోండి, అప్పుడు మొబైల్స్ లేవు కాబట్టి వీ యూస్ టు స్పెండ్ ఎ లాట్ టైమ్ టుగెదర్. అంటే అప్పుడు కూడా మూవీ పెట్టుకునే వాళ్ళము టీవీ ముందర. ఇప్పుడు టీవీస్ ఎవరు చూస్తున్నారు? అందరికీ మొబైల్స్, పిల్లలకు కూడా ట్యాబ్స్ వచ్చేసాయి. సో ఎవరి ట్యాబ్స్ వాళ్ళవి, ఎవరి మొబైల్స్ వాళ్ళవి. సో అన్నిటిని వదిలేసి మంచిగా ఒక హాలిడేకి వెళ్ళి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏంటంటే ఆ బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అనిపిస్తుంది కదా, ఫ్లయింగ్ ఎలిఫెంట్, వైట్ ఎలిఫెంట్, ఐరావతమ్మ ఏమంటారో తెలీదు. సో ఆ పిక్చర్ బాగుందనేసి, ఆ ఫ్రేమ్ బాగుంది అనేసి, ఫోటో ఫ్రేమ్ వీ క్లిక్డ్ సమ్ పిక్స్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వచ్చాక రిసార్ట్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. హంపి సైట్ సీయింగ్ ఆర్ విజిటింగ్ టూర్ అంటాం కదా, సో అలా సైట్ సీయింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అన్నీ క్లోజ్ చేసేసారు. మాన్యుమెంట్స్ అన్నీ అలో చేయట్లేదు అనమాట. సో ఊరికి జస్ట్ బయట నుంచి వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్ళాము, థర్డ్ డే వెళ్ళినట్టున్నాము. నెక్స్ట్ బ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను జూకి వెళ్దామనేసి రెడీ అయ్యాను. జూకి వెళ్దాం అనుకుంటే అక్కడ జూ కూడా క్లోజ్ అయి ఉంది. సో మళ్ళీ అగైన్ వీ కేమ్ బ్యాక్. I want to change in my environment and I want peace and I want happiness. I'm in search of all this, but do you know, happiness and peace comes within, not from this external world, but sometimes it's a needed thing. సో మనం ఇక్కడ స్టే చేస్తున్నప్పుడు 1 మీల్ అనమాట. అంటే ఏదో ఒక పూట ఏదో ఒక పూట కాదు, ఓన్లీ డిన్నర్ వచ్చేసి నవాబీ క్విజన్ ఆప్షన్ ఉంటుంది. ఒక 2 days స్టే చేస్తే 1 night అలా ఉంటుంది అనమాట. ఆర్ ఎల్స్ మనం 1 day స్టే చేసినా కూడా ఆ రోజు నైట్ అనేది మనం నవాబీ క్విజైన్లో డిన్నర్ చేయొచ్చు. అదేంటంటే ఒక సపరేట్ జోన్ అనమాట, ఒక సపరేట్ ప్లేస్. దానికి ఒక చిన్న సపరేట్ ప్యాలెస్ టైప్లో ఉంటుంది. అది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే కొంచెం నవాబీ క్విజైన్ అంటే హైదరాబాదీ డిషెస్ అలా ఉంటాయి. కానీ టేస్ట్ పరంగా మన హైదరాబాద్ టేస్ట్ అయితే నాకు ఎక్కడ దేనికి రాలేదు. సో ఇప్పుడైతే బగ్గీలో అక్కడికి వెళ్తున్నాము. మేము స్టే చేసే ప్లేస్ నుంచి ఆ నవాబీ క్విజైన్ కొంచెం దూరం ఎక్కువ ఉంది. మనం కనుక రిసెప్షన్కి కాల్ చేస్తే వాళ్ళు బగ్గీస్ పంపిస్తారనమాట. సో దట్ వీ కెన్ ట్రావెల్ టు దట్ ఏరియా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. సో
నేను ముందు నా డే 1 వ్లాగ్లో చెప్పినట్టు ఇక్కడ ఈ ప్యాలెస్ హంపి ఎవాల్ బ్యాక్ రిసార్ట్స్ మొత్తం కూడా ఏంటంటే ఒరిజినల్ హంపి మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, క్వీన్ ప్యాలెస్, కింగ్స్ ప్యాలెస్, హంపి ప్యాలెస్, ఒరిజినల్ ప్యాలెస్ యొక్క ప్లాన్ని వీళ్ళు ఇమిటేట్ చేశారు. ఐ మీన్ సేమ్ దాన్ని రీక్రియేట్ చేశారనమాట. సో మనకి మొత్తం సేమ్ అనిపిస్తుంది ప్లానింగ్, బయట నుంచి డిజైన్ అంతా కూడా. కాకపోతే ఒరిజినల్కి మిమిక్ చేసినట్టు ఉంటుంది. మరి అంత పాజిటివిటీని మన చుట్టూ ఉండదు. అట్లీస్ట్ 10% అయినా మనం రోజు కొంచెం నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ నెగిటివిటీ నుంచి రిలీఫ్ పొందడానికైనా హాలిడే అనేది నాకైతే కంపల్సరీ అవసరము అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడికైనా హాలిడే అంటే ఏదో ఎక్స్పెన్సివ్ ట్రిప్స్ అని కాదు, జస్ట్ మన ఇంటి దగ్గర నుంచి ఒక కొంచెం దూరం అవుటింగ్ లాగా వెళ్ళి కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉన్న ప్లేస్కి, అక్కడ కూడా మళ్ళీ జనాలు లేకుండా ఇది నా ఫీలింగ్ అనమాట. కొంతమందికి అంటే యూజువల్లీ ఎక్స్ట్రోవర్ట్స్ లైక్ టు మింగిల్ విత్ పీపుల్ అరౌండ్ దెమ్. నేనైతే ఐ ఫీల్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. సో నాకు కొంచెం పీస్ఫుల్గా కామ్గా ఉండే ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టము. ఎక్కువ గ్రీనరీ అలా ఉండే ప్లేస్కి వెళ్ళాలి అని ఇష్టం అనమాట. సో అలా వెళ్ళేసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ చుట్టూ నేను ఫేస్ చేసిన ఆ నెగిటివిటీ అనేది కొంచెము వ్యానిష్ అవుతుంది మైండ్లో, అండ్ అగైన్ ఐ కెన్ స్టార్ట్ మై లైఫ్ అఫ్రెష్. నేను చిన్నప్పుడు ఎలాంటి హాలిడేస్కి వెళ్ళేదాన్ని అంటే దసరా, సంక్రాంతి అండ్ సమ్మర్ హాలిడేస్లో ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అది నాకు ఒక పెద్ద రిలీఫ్ లాగా ఉండేది. అంటే హాలిడే డజంట్ మీన్ టు గో టు సమ్ స్ట్రేంజ్ ప్లేసెస్. మనకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. చిన్నప్పుడైతే నాకు అలాంటి ఒక హోమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నాకు అలాంటి హోమ్ ఏది కనిపించట్లేదు అనమాట. అంటే అక్కడ ఒక అన్కండిషనల్ లవ్ దొరకాలి మనకి. మళ్ళీ అక్కడ కూడా అదే పాలిటిక్స్ అయితే నాకు నచ్చదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తే నాకు మళ్ళీ కొంచెం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాము అనిపించేది. అంటే రోజు స్కూల్కి వెళ్ళి వచ్చి చదువుకొని ట్యూషన్కి వెళ్ళి ఆ రొటీన్ నుంచి బ్రేక్ చేసి హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తే కొంచెం రిలీఫ్ అనిపించేది అనమాట. ఇంకా వేరే హాలిడేస్ అంటే షిరిడి, తిరుమల అలా, అంటే ఎక్కువ ఈ డివోషనల్ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళము. అండ్ హియర్ we are having a candlelight dinner with family. And one more thing here I want to mention, నా మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్రాంచ్ కమ్యూనిటీ మెడిసిన్ కదా. సో అందులో నేను ఇన్డెప్త్ చదువుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనము ట్రయల్ అండ్ ఎర్రర్లో వెళ్తాం. అంటే ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్. అండ్ అంటే ఈ గైడ్లైన్స్ అన్నీ ఇవ్వడము, అది కొంచెం రీసెర్చ్ అలా ఉంటుంది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఒక పాయింట్కి వస్తారు. ఆ పాయింట్ని మనము ఫర్దర్గా క్లినీషియన్స్ అందరికీ ఒక గైడ్లైన్ లాగా ఇస్తారనమాట. సో దాన్ని అందరు ఫాలో అవుతారు. ఇది నేను ఇన్డెప్త్ ఆలోచిస్తే మన పెద్దవాళ్ళు అంటే మన ఓల్డర్ జనరేషన్స్ వాళ్ళు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తారు కదా. సో ఆ ఫ్యాక్ట్స్ కూడా వాళ్ళు ఎంతో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి మరీ చెప్తారు. దాన్ని కూడా మనము అంటే కొంతమంది ఇది మూఢనమ్మకం అని నేను కూడా అలా వదిలేసేదాన్ని. కొన్ని ఉంటాయండి, అవి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి వాళ్ళ నుంచి మనం ఒక ట్రెజర్ లాగా దాచుకోవచ్చు అనిపించింది నాకు. ఇక్కడైనా మనం సైంటిఫిక్గా అయినా కూడా అంటే హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది సైంటిఫికలీ నాట్ ప్రూవ్ అని, సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యేది కూడా చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసిన రీసెర్చ్ ప్రకారంగానే అది ప్రూవ్ అవుతుంది. అలా అని మన పెద్దవాళ్ళు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసింటారు. కాకపోతే ఇక్కడ సైంటిఫిక్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట రీసెర్చ్ మెథడాలజీలో, అక్కడ అలాంటివి ఉండవంతే. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీ సిస్టమ్కి పిల్లలు అనమాట, మెయిన్ పిల్లర్స్. అది నాకు చిన్నప్పుడు అర్థమైంది అని ఇప్పుడు కూడా నాకు ప్రూవ్ అవుతూ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ నాన్న మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ నేను మా తమ్ముడైతే స్కూల్ ఎగరగొట్టచ్చు అనేసి అమ్మ ఎప్పుడైనా అలిగి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వెళ్ళిపోతాడు అనమాట. నేను మాత్రం నా స్కూల్ ఉంటుంది కంపల్సరీ అని స్కూల్ మీద సాకు పెట్టి ఇద్దరిని కలిపి ఒకే ఇంట్లో ఉంచేదాన్ని. అలా నాకు నా క్రిష్ అనమాట.
పేరెంట్స్ కొంచెం దూరంగా ఉండడం వాళ్ళకి అస్సలు నచ్చదు. ఎస్పెషల్లీ కొంచెం మెచ్యూర్డ్ అయిన కిడ్స్ అనమాట. అంటే ఓల్డర్ కిడ్స్ గురించి చెప్తున్నా. సమ్ 8-9 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే దిల్ ఆల్వేస్ ట్రై టు యునైట్ దేర్ పేరెంట్స్ అనమాట. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది క్రిష్ ఈజ్ ద ఒక బాండింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పెంచుతున్నారు అంటే అది ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు క్రిష్. ఫస్ట్ చైల్డ్ యొక్క బెనిఫిట్ అదేమో అనిపిస్తుంది. అందుకని పిల్లైన వెంటనే మీరు పిల్లల్ని కనేయండి, మీతో పాటు వాళ్ళు కూడా పెరుగుతారు అంటారు. మనతో పాటు వాళ్ళు పెరగడం ఏంటో కాదు తెలియదు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ప్రేమ అనేది ఆ పిల్లలతో పాటు పెరుగుతూ వస్తుంది. ఒకవేళ తగ్గిన వాళ్ళు మనకి మళ్ళీ గుర్తు చేస్తారు అని నేను చెప్తాను. And that's all for today. See you in another interesting vlog. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.